17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్లో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మొహర్రం తదితర పండుగలు అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితో సమావేశం MCHRDలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగద్దని దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాద్లోనే వాడకు పోవలసి ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. ఇప్పుడు కూడా ఈ గణేష్ పండుగ, గణేష్ ఉత్సవాలు ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్లో అన్ని పండుగలకు ఏ విధంగా అయితే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారికి ముందే ఇంకొక నెల రోజుల ముందు ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నాం. కొన్ని దృష్టికి రాకపోవచ్చు, అటువంటి ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకురమ్మని కోరుతా ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా ఇన్ ఏ పాజిటివ్ మేనర్ వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ ప్రతిష్టకు సంబంధించి ఏ ఒక్కరో బాధ్యులు కాదు, మొత్తం అన్ని రకాలుగా ప్రజల సహకారంతో కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ పోలీసు కావచ్చు, ఎక్కడ ఒక చిన్న సంఘటనలు లేకుండా జరపడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించినారు. ముఖ్యంగా రెవెన్యూ ఒక కోఆర్డినేషన్ పరంగా అన్ని లైన్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని పోయి ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్ల లోపల కూడా సహకరించమని చెప్పి సందర్భంగా కోరుతాం. ఇన్ఫార్మ్ చేస్తాం, పర్మిషన్ లాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నాం. ఇది పర్మిషన్, అనుమతి అనే కంటే ఎక్కువ ఎక్కడ ఎన్ని విగ్రహాలు పెడతా ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్కు ఇబ్బంది లేకుండా ఉండాలని, దాన్ని ఎవరు ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదో ఆధిపత్యం చేస్తున్నటువంటి అంశం కానే కాదు. సమాచారము సమన్వయం చేయడానికి వాహనం కావాలన్నా, లా అండ్ ఆర్డర్కి అక్కడ ఒక పోలీసు ప్రొవైడ్ చేయాలన్నా, ఇతరత అనేక అంశాలు ఉంటాయి. దాన్ని ఏదో సమాచారం ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి ఒక అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టడానికి కూడా ఇబ్బంది అయితే అది తప్పు. దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో జనరల్ 7 DCPs ఉంటే 7 DCPs దగ్గర ఒక యాక్టివిటీని హెడ్ క్వార్టర్ చేసి ప్రతి ACP రేంజ్లో ఇంక్లూడింగ్ పోలీస్ స్టేషన్ వైజ్, MRO వైజ్ వాళ్ళందరూ కూడా శాంతి కమిటీలో మీటింగ్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ, పీస్ కమిటీస్. ఇంకా క్షేత్రస్థాయిలో అంటే CP గారి స్థాయి దాకా ఎట్లయితే ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి బాధ్యతము భాగస్వామ్యం ఉందో వాళ్ళందరూ పిలుస్తాం. దయచేసి ఎవరు కూడా అటువంటి ఊహ
పెట్టుకోవద్దు. ఇది ప్రభుత్వం తరఫున సాఫీగా నడవడం. అందుకే చెప్పినాం, చట్టంలో ప్రభుత్వంలో ఈ కార్యక్రమం జరపాలనుకున్నా ప్రజల సహకారం లేదు, జరగదు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అంశాల మీద ఎగువ పోవాల్సిన అవసరం లేదు. మీరు మన శాంతి భద్రతలు కాపాడేటువంటి మన కార్యక్రమం నిర్వహించడానికి అవసరమైన రెవెన్యూ, మెట్రో వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఎస్ మీరు సమాచారం ఇస్తా ఉన్నారు, ఒక అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు, అంతే. దాన్ని వేరేగా భావించేదని కోరుతాం. సార్, గత కొన్నేళ్లుగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం జరగొద్దు, హైకోర్టు సైతం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈసారి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది? నియమ నిబంధనలు కోర్టును ఎవరు ధిక్కరించే పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూస్తా ఉన్నారు, మేము మంటప నిర్వాహకులు అప్లికేషన్ అడుగుతూనే అట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను, కోర్టు సూచనలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళంతా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైట్ ఇంత పెట్టండి, మట్టి విగ్రహాలనే చేయండి, వారు పర్యావరణాన్ని కాపాడండి అని మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తోంది. దయచేసి వీటన్నిటినీ విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం. ఈసారి ప్రభుత్వం తరఫున ఎన్ని మట్టి విగ్రహాలు? సార్, ఇప్పుడు స్థానికంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం తరఫున, ఈవెన్ ఆ మ్యానుఫ్యాక్చర్ కుమ్మరి సంఘం వాళ్ళను మన బోనాలప్పుడు కుండలు మాయ వాడమని, ఇట్లా అందరూ కూడా ప్రతి సంఘం, ఎంతమంది వాలంటీర్ ఆర్గనైజేషన్, పర్యావరణాన్ని ప్రేమించే, పర్యావరణాన్ని కాపాడే ప్రతి ఆర్గనైజేషన్ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని తీసుకోవాలని, ఇది అందరూ భాగస్వామ్యంతో జరగాలి. కాబట్టి అందరూ కూడా ఓపెన్ ఇన్విటేషన్, వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ కమ్మని కోరుతాం. సార్, విగ్రహాలు నిమజ్జన సమయంలో పోలీసులు ఒత్తిడి గురి చేస్తున్నారు, త్వరగా విగ్రహాలు తరలించాలని ఆర్భాటాలు చేస్తున్నారు, ప్రశాంతంగా ఉత్సవాలు జరిపించుకునే విధంగా చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా గతంలో పోలీసుల మీద ఆరోపణలు కూడా వినబడ్డాయి. మండప నిర్వాహకులకు ఎక్కడ కూడా టైం ఇవ్వట్లేదు. అంటే అటు ఖైరతాబాద్ గణేశుడు కావచ్చు, చాలా విగ్రహాలు కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పోలీసులు చెప్తున్నారు. దీన్ని కొంచెం ఈసారి ఎలా ఉండబోతుంది ఇలాంటి విషయాలు? అంత తొందర పెడితేనే 48 గంటలు అవుతుంది. తొందర పెట్టకపోతే మరి 72 గంటలు లేకపోతే ఇంకా 4 రోజులు అయితే మళ్ళీ మీరే చెప్తారు ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ అయింది, ఇన్ని రోజులు విగ్రహాల నిర్మాణం జరుగుతుందా, పోలీసు ఏం చేస్తుందని అంటారు. సో నేను ఎక్కదాకా బస్సు ఆగాలి, నేను ఎక్కినాక బస్సు ఎందుకు ఊకాపుతారు అన్నట్టు ఉంటుంది. కాబట్టి అది దానికి సంబంధించిన చర్చకు, ఎందుకంటే నేను మళ్ళీ కోరుతాను, ఇది ప్రజలను హైదరాబాద్లో తిరిగేటువంటి అనేక రకాల వ్యవస్థ ఇది. మనం వాళ్ళందరికీ సౌకర్యం, మన ఉత్సవం పేరు మీద ఇతరులకు ఆటంకం కలగద్దు. కాబట్టి పోలీసులు డెఫినెట్లీ తొందర పెడతారు, తొందర తీసుకురావాలంటున్నాం. మీరు కూడా అందుకు సహకరించాలి. ఇది ఎవరి కోసమో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి తీసుకుంటున్న నిర్ణయం కాదు. ఇది ప్రజలకు సౌకర్యం కలగాలి, అసౌకర్యం కలగకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో తప్ప. ఇప్పుడు 48 గంటలు అవుతుంది ఇంత చేస్తే కూడా. అట్లా చేయొద్దంటే చెప్పండి, మీరేం ఇబ్బంది లేదంటే ఆరామ్సే వాళ్ళు ఉన్న టైంకి రాణిస్తాం, మాకే ఇబ్బంది లేదు. రైట్, అందరూ సహకరించండి. హైదరాబాద్కు సంబంధించిన ప్రజలు, హైదరాబాద్ సంబంధించిన ప్రత్యేకంగా జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ ఉత్సవాన్ని చూడడానికి. పెద్ద ఉత్సవాలు ఇవన్నీ, అందరూ కూడా భాగస్వాములు కావాలి. నిర్వాహకులు, మీడియా అందరూ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చేస్తాను, మీరు కూడా సహకరించాలి.